Dear student, today I discuss about friction concepts. Friction గురించి మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోనాటికల్, ఏరోస్పేస్ అండ్ సివిల్ ఇంజనీరింగ్. దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, యు సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ. వాట్ ఈజ్ ద ఫ్రిక్షన్? ఓకే, ఫ్రిక్షన్ అంటే ఏంటి? ద ఫ్రిక్షన్, ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై వన్ బాడీ ఓవర్ ద అదర్, దెన్ ఇట్ మూవ్స్ ఆర్ టెండ్స్ టు మూవ్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్రిక్షన్. ఏదైనా ఒక బాడీ పైన ఒక బాడీ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాని హారిజాంటల్గా దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఒక స్మాల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దాన్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యు సీ ద ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకు. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూడండి. మనం ఇక్కడ ఒక బాడీ అనేది మనం కన్సిడర్ చేస్తున్నాం. చూడండి, దిస్ ఈజ్ ద బాడీ. ఈ బాడీ అనేది మనకి ఇలాగ మూవ్ అవుతుంది అనుకోండి, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. దీన్ని పుల్ అనుకుంటే దీన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు, ఎఫ్ అనుకోండి. సో ఇలాగా ఏర్పడే ఈ ఫోర్స్ని ఏమంటారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఓకే, ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ద లిమిటింగ్ కండిషన్స్ ఆల్వేస్, అంటే ఆ సర్ఫేస్ మీద డిపెండ్ అయ్యి ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ టూ బాడీస్, అంటే మనకు ఇది ఒక బాడీ అనుకోండి, అంటే ఏంటి మనకు ఇక్కడ ఈ బాడీ అనేది తీసుకున్నాము, దీనిపైన ఇంకో బాడీ తీసుకున్నాం అనుకో, దీన్ని ఇలాగ లాగామనుకోండి, ఈ బాడీకి మధ్య ఒక ఫోర్స్ అనేది వస్తుందన్నమాట. దాన్ని ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి లిమిటింగ్ ఆఫ్ ఫ్రిక్షన్స్. ఏమి ఇక్కడ లిమిటింగ్ ఆఫ్ ఫ్రిక్షన్, ద ఫ్రిక్షనల్ ఎగ్జిట్స్ బిట్వీన్ టూ సర్ఫేసెస్, ద లిమిటింగ్ కండిషన్స్. అంటే ఫ్రిక్షనల్ అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటే ద ఫ్రిక్షనల్ ఎగ్జిట్స్ బిట్వీన్, అంటే ఆ బాడీ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆ రెండు సర్ఫేసుల మధ్య ఉన్న కండిషన్ని లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. నెక్స్ట్ అనదర్ ఫోర్స్, ఎప్పుడైతే బాడీ అనేది మనకు ఈ విధంగా ఉన్నది అనుకోండి, ఇది వాటిపైన నార్మల్ ఫోర్స్ అనేది కూడా నార్మల్ రియాక్షన్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు ఒక బాడీ అనేది మనకి ఇలా ఉందనుకున్నాము, ఇది సమ్ వెయిట్ అనేది ఉంటుందన్నమాట. దీనికి ఒక వెయిట్ అనేది ఉంటుంది, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఏర్పడేదాన్ని రియాక్షన్ అంటారు. అంటే ఈ బాడీ అనేది వెయిట్ అనేది ఇక్కడ డౌన్ సైడ్ డైరెక్షన్ ఉన్నట్లయితే ద రియాక్షనల్ ఫోర్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటుందన్నమాట. అలా అప్వర్డ్ డైరెక్షన్లో పనిచేసేదాన్ని నార్మల్ రియాక్షన్ అంటారు. ఓకే, సో కాబట్టి ద రియాక్షన్ డెవలప్డ్ అట్ ద సర్ఫేస్ అండ్ యాక్ట్స్ నార్మల్ టు ద సర్ఫేస్. నెక్స్ట్ వచ్చి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్? అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై మ్యూ, ద రేషియో ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎఫ్ టు నార్మల్ రియాక్షన్. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంత అయితే వస్తుందో దాన్ని రియాక్షన్తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్స్ అంటారు. సో ఏదైనా ఒక బాడీ అనేది డిఫరెంట్ మెటీరియల్స్ పైన మూవ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ కోఎఫిషియంట్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఓకే, సో మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక స్మాల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకు ఇది బాడీగా తీసుకుంటాం. ఓకే, ఈ బాడీ అనేది మనకు పి అనే పుల్ అనేది ఏర్పడుతుంది, లేదా పుష్ ఓకే ఏర్పడుతుంది. అప్పుడు మనకి ఈ సర్ఫేస్ కాంటాక్ట్ ఏదైతే ఉందో ఇది రఫ్గా ఉందనుకోండి, అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అటు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే దానికి ఆపోజిట్, ఈ పి అనే ఫోర్స్కి ఈ ఫ్రిక్షనల్ ఫోర్సు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుందన్నమాట. ఈ బాడీ అనే సమ్ వెయిట్ ఉంటుంది కాబట్టి డౌన్వర్డ్కి పనిచేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇది డబ్ల్యూ అంటే ఏమి, ఎంజీ అనమాట, మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. మాస్ అంటే ఈ బాడీ యొక్క మాసు, ఈ బాడీని అట్రాక్ట్ చేస్తుంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ రెండు యొక్క ప్రోడక్టే వెయిట్ అవుతుంది అనమాట. అలాగే ఆపోజిట్ డైరెక్షన్లో మనకు రియాక్షన్ అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఇక్కడ సిగ్మా హారిజాంటల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే హారిజాంటల్ ఫోర్స్ అంటే చూడండి, దిస్ ఈజ్ ద హారిజాంటల్ ఫోర్స్ అండ్ దిస్ ఈజ్ ద హారిజాంటల్ ఫోర్స్. సో కాబట్టి ఇవి ఎలా అవుతాయి మనకు పి. ఓకే, ఇదేముంది ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేదానికి పాజిటివ్ తీసుకుంటారు, ఒకవేళ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే నెగిటివ్ తీసుకుంటారు. ఫ్రిక్షనల్ ఫోర్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమి ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తే, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళింది అనుకోండి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినట్లయితే పాజిటివ్ అనమాట. ఓకే,
సో పీ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఫ్రిక్షనల్ ఫోర్స్ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్కి పోతుంది. సో కాబట్టి నెగిటివ్ అనమాట, -F. సో అటు పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు, ఫ్రిక్షనల్ ఫోర్సు ఎఫ్ అవుతుంది అనమాట. ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏమవుతుంది మనకి, ఎఫ్. అదేవిధంగా వర్టికల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సిగ్మా వి ఈజ్ ఈక్వల్ టు 0. వర్టికల్ ఫోర్సెస్ అంటే వెయిట్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉన్న రియాక్షన్ని ప్లస్గా తీసుకోవాలి, డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉన్నదాన్ని మైనస్గా తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. సో రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు W అవుతుంది. రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు Wగా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫర్ ద ఫ్రిక్షన్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. యు సీ ద అనదర్ కాన్సెప్ట్ చూడండి, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఏదైనా ఒకరికి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ రిప్రజెంటెడ్ బై పై. ద యాంగిల్ ఆఫ్ మేడ్ బై రిజల్టింగ్ రియాక్షన్ విత్ నార్మల్ రియాక్షన్స్ అట్ ద లిమిటింగ్ కండిషన్స్. అంటే tan పై అంటే ఏమి, మనకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏమి, ఇక్కడ మ్యూ అంటే F/R కదా, మ్యూ అంటే F/R. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు tan పైగా రాసుకోవచ్చు. సో పై యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోవాలంటే పై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మ్యూ అనమాట. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ రీఫోర్స్, ద మ్యాక్సిమం యాంగిల్ ఆఫ్ ద ప్లేన్ అట్ విచ్ ద బాడీ కెన్ బి రిమైన్ ఇన్ ద ఈక్విలిబ్రియం ఆన్ ద ప్లేన్ ఎంటైర్లీ బై ద assistance of the friction. At the limiting conditions, angle of reforce is equal to the angle of friction. అంటే మనకు యాంగిల్ ఆఫ్ రిఫోర్స్ అంటే ఏదైనా మనకి ఫోర్స్ అనేది అప్లై చేసేటప్పుడు దాని యొక్క యాంగిల్ రెస్పాన్స్ అంటే రిపోజ్ అండ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద బాడీ, ద హార్జాంటల్ ప్లేన్. అంటే ఏదైనా ఒక హార్జాంటల్ ప్లేన్ పైన ఒక బాడీ అనేది మూవ్ అవుతూ ఉన్నప్పుడు ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళే ఫోర్సెస్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళే ఫోర్సెస్ అనమాట. బోత్ ఆర్ ఈక్వల్. రైట్ నుంచి లెఫ్ట్ వెళ్ళేటివి, లెఫ్ట్ నుంచి రైట్ ఆ రెండు ఈక్వల్ చేస్తే దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. సో ఇక్కడ ద ఎఫర్ట్ ఆఫ్ ద అప్లైడ్ ద హార్జాంటల్ ఫోర్స్, ద ఫోర్స్ ఎవర్ రిక్వైర్డ్ టు ద మూవ్ ద బాడీ. సో బాడీ అనేది హార్జాంటల్గా మూవ్ అవుతున్నప్పుడు పుల్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ W అనమాట. మ్యూ ఇంటూ Wగా తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ద ఎఫర్ట్ ఆఫ్ ద అప్లైడ్ అట్ ఎనీ యాంగిల్ థీటా విత్ ద హార్జాంటల్. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మనకి హార్జాంటల్గా మనకి మూవ్ అవుతూ ఉందనుకోండి, హార్జాంటల్గా బాడీ మూవ్ అవుతున్నప్పుడు పుల్ కనుక్కోవాలనుకుంటే ఫార్ములా μW/μ sin θ ప్లస్ కాస్ θ. మీకు ఈ డెరివేషన్స్ నేను అనదర్ క్లాస్లో మీకు ఎలా వస్తాయనేది అనదర్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద పుల్ కనుక్కోవడానికి ఫోర్స్ రిక్వైర్డ్ టు ద మూవ్ టు ద బాడీ. నెక్స్ట్ అనదర్ ద ఎఫర్ట్ ఆఫ్ అప్లైడ్ అలాంగ్ ద ప్లేన్, అంటే అప్లైడ్ అలాంగ్ ద ప్లేన్ పైన హార్జాంటల్గా అప్లై చేసినప్పుడు. ఓకే, ద రిక్వైర్డ్ మూవ్ ద బాడీ అప్వర్డ్ డైరెక్షన్ P ఈజ్ ఈక్వల్ టు W sin alpha ప్లస్ పై బై కాస్ పై. ఓకే, దిస్ ఈజ్ ద అప్లైడ్ అలాంగ్ ద ప్లేన్ అప్లై చేసినప్పుడు ఈ ఫార్ములా అంటే ఆల్ఫా అండ్ పై వచ్చినప్పుడు మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చి ఫోర్స్ రిక్వైర్డ్ మూవ్ ద బాడీ డౌన్వర్డ్ డైరెక్షన్లో వచ్చేటప్పుడు మనకి W sin alpha మైనస్ పై బై కాస్ పై అనేది ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఎఫర్ట్ అప్లైడ్ హార్జాంటల్ ఫోర్స్, అంటే ఎఫర్ట్ అప్లైడ్ టు ద హార్జాంటల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మనకు ద ఎఫర్ట్ రిక్వైర్డ్ టు మూవ్ ద బాడీ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నప్పుడు W ఇంటూ tan ఆల్ఫా ప్లస్ పై అవుతుందన్నమాట. ద ఎఫెక్ట్ రిక్వైర్డ్ ద మూవ్ ద బాడీ డౌన్వర్డ్, ఒకవేళ బాడీ అనేది హార్జాంటల్గా డౌన్వర్డ్ వస్తుంటే W ఇంటూ tan ఆల్ఫా మైనస్ పై వస్తుంది. అంటే ఇదేమి అప్వర్డ్ అంటే ప్లస్ వస్తుంది యాంగిల్, ఆల్ఫా ప్లస్ పై వస్తుంది, ఇదైతే ఆల్ఫా మైనస్ పై వస్తుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ అప్లైడ్ ఈజ్ ద యాంగిల్ థీటా విత్ ద ప్లేన్. ద ఎఫెక్ట్ రిక్వైర్డ్ ద మూవ్ ద బాడీ అప్వర్డ్స్ P ఈజ్ ఈక్వల్ టు W sin ఆల్ఫా ప్లస్ పై కాస్ థీటా మైనస్ పై అని. ఓకే, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ మూవ్ ద బాడీ అప్వర్డ్ డైరెక్షన్లో. మనకు థీటా అనే యాంగిల్ కానీ లేదా ఆల్ఫా అనే యాంగిల్ ఏర్పడినప్పుడు మనకుండే అప్లై లోడ్ P ఈజ్ ఈక్వల్ టు W sin ఆల్ఫా ప్లస్ పై బై కాస్ థీటా మైనస్ పై. ఓకే, చూడండి, ఎఫెక్ట్ రిక్వైర్డ్ ద మూవ్ ద బాడీ డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే జస్ట్ పైన మైనస్ వచ్చి కింద ప్లస్ వస్తుంది, థీటా ప్లస్ పై అనేది వస్తుంది అనమాట. అంటే ఇది అప్వర్డ్ డైరెక్షను,
నెక్స్ట్ ఇది డౌన్వర్డ్ డైరెక్షన్ అనమాట. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ల్యాడర్ ఫ్రిక్షన్. ల్యాడర్ అంటే ఒక నిచ్చెన పైన ఫ్రిక్షన్స్ ఏమొస్తాయి మీకు ఆల్రెడీగా మీకు తెలుసు. మనకు ల్యాడర్ ఫ్రిక్షన్ అంటే when the ladder friction certain load and is an equilibrium, the algebraic sum of the movements, the forces about the acting a point in the plane must be zero. At limiting conditions, the friction between the ladder wall acts upwards and the friction between the ladder and floor acts the upward direction. అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక బాడీ ఉందనుకున్నాం, చూడండి ఇక్కడ ఇది ఒక వాల్గా తీసుకుంటున్నాం, ఇది ఒక వాల్ అనుకుంటున్నాం. ఈ వాల్కి ఒక ల్యాడర్ అనేది ఉందన్నమాట, ఇది ఒక ల్యాడర్ అనుకున్నాం. ఓకే, ఈ ల్యాడర్ అంటే మనకు తెలుసు కదా, ఏదైనా ఒక పర్సన్ ఉన్నప్పుడు మనకు చూడండి ఈ ఫ్రిక్షన్ డౌన్వర్డ్ ఇలాగా ఒక ఫోర్స్ ఉంటే ఇలాగా ఒక ఫోర్స్ ఉంది, మనకి ఫోర్స్ అనేది ఇలాగా ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్స్ దగ్గర మనకి మూమెంట్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. అంటే అప్వర్డ్ డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద డౌన్వర్డ్ డైరెక్షన్ అవుతుంది. అలాగే ఫోర్స్ అనేది ఇలాగా ఏర్పడుతుంది, ఈ వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ ఏర్పడవచ్చు. ఓకే, ఈ విధంగా మీకు అది డెరివేషన్ పార్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, నెక్స్ట్ ఈ మీరు డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఏమి, మనకి ఫ్రిక్షనల్ ఫోర్సు ఇలాగ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటుంది, ఇలాగ ఫోర్స్, అలాగే వాళ్ళకి సమ్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది, ఇలాగ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంటుంది. ఓకే, సో మీరు సమ్ ఆఫ్ ద హారిజాంటల్ ఫోర్సెస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద వర్టికల్ ఫోర్సెస్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫార్ములా. సో కాబట్టి నెక్స్ట్ స్క్రూ జాక్. ద ఎఫెక్ట్ ఆఫ్ లిఫ్ట్ ద లోడ్ ద మీన్ రేడియన్స్ P1 డాష్ ఈక్వల్ టు W tan ఆల్ఫా ప్లస్ పై అనమాట. ఓకే, అంటే లోడ్ కనుక్కోవడానికి స్క్రూ జాక్కి లోడ్ కనుక్కోవాలంటే W ఇంటూ tan ఆల్ఫా ప్లస్ పై. ఆల్ఫా అంటే మనం ఏ యాంగిల్లో దాన్ని టైట్ చేస్తున్నామో దాన్ని ఆల్ఫా అంటారు. ఇది పై అంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. ద లోయర్ కావాలంటే జస్ట్ మైనస్ వస్తుంది, ఇది అప్పర్, ఇది లోయర్ అనమాట. ద ఎఫెక్ట్ రిక్వైర్డ్ టు ద ఫోర్స్ హ్యాండిల్ కెన్ బి ఫౌండ్ బై దిస్. ఓకే, చూడండి ఎఫెక్ట్ ద రిక్వైర్డ్ ద ఎండ్ ఆఫ్ ద హ్యాండిల్ అంటే ఏమి, మనకు ఎల్ లెంత్ ఉన్న హ్యాండిల్ ఏదైతే ఉందో P1L ఈజ్ ఈక్వల్ టు P1 డాష్ దాని యొక్క డిస్టెన్స్ అనమాట, ఆర్ రేడియస్. ఓకే, బోత్ ఆర్ ఈక్వలిబ్రియం అనమాట. ఓకే, ద హ్యాండిల్ ఆఫ్ ఫౌండ్ బై దిస్ రిక్వైర్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద హ్యాండిల్ కెన్ బి ఫౌండ్ బై ద P1 ఇంటూ ఎల్. ఓకే, నెక్స్ట్ హెలిక్స్ ఆఫ్ యాంగిల్ అంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు హెలిక్స్ యాంగిల్ ఆఫ్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు NP బై పై ఇంటూ ఎన్. హియర్ నంబర్ ఆఫ్ స్టార్ట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ P అంటే పిచ్ ఆఫ్ ద స్క్రూ అనమాట, D అంటే డయామీటర్ ఆఫ్ ద స్క్రూ. ఓకే, ఇక్కడ NP, P అంటే పిచ్ ఆఫ్ ద స్క్రూ అనమాట, స్క్రూ యొక్క పిచ్, D అంటే ఆ స్క్రూ యొక్క డయామీటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా ఎఫిషియన్సీ ఆఫ్ ద స్క్రూ జాక్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు tan పై బై tan ఆల్ఫా ప్లస్ పై అనే ఫార్ములా అనేది మనం యూజ్ చేసుకుంటే మనకు వస్తుంది అనమాట. ఓకే, మీకు ఇప్పుడు స్మాల్ డెరివేషన్ పార్ట్ లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ మీకు డెరివేషన్ పార్ట్ ఎలా ఉంటుందో చూడండి. డెరివేషన్ పార్ట్ మీరు ఏదైనా ఒక బాడీ అనేది ఇలాగా ఉందనుకున్నాం, ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇక్కడ మనకు రఫ్ సర్ఫేస్ పైన ఈ ఫోర్స్ అనేది మనం హారిజాంటల్గా అప్లై చేస్తున్నాం. దిస్ ఈజ్ ద హారిజాంటల్ అనుకోండి. ఓకే, దీని యొక్క వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి దాన్ని W అనుకోండి. దీనిపైన రియాక్షనల్ ఫోర్స్ R అనుకోండి. ఇక్కడ ఏర్పడిన దాన్ని ఫ్రిక్షన్ అనుకోండి. సో మనం అనుకున్నాం P మైనస్ F ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సిగ్మా H ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అంటారు. సో P ఈజ్ ఈక్వల్ టు F అనమాట. P ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, F. అలాగే రియాక్షనల్ ఫోర్స్ వర్టికల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు R మైనస్ W ఈజ్ ఈక్వల్ టు 0. సో R ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, W అనమాట. R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, W. ఓకే, సో కాబట్టి F అంటే ఏం రాసుకోవచ్చు, μr రాసుకోవచ్చు. F అంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ P అనేది μrకి ఈక్వల్ అవుతుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, మ్యూని ట్రాన్స్ఫర్ టు ద లెఫ్ట్ సైడ్, అప్పుడు ఏమొస్తుంది మనకు P బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు R అనమాట. సో దిస్ ఈజ్ ద R. ఓకే, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో రియాక్షన్ ఈక్వల్ అయితే అప్పుడు ఏమొస్తుంది మనకు P బై W ఈజ్ ఈక్వల్ టు P బై మ్యూ ఈజ్ ఈక్వల్ టు W అనమాట. సో P కావాల్సి వస్తే W ఇంటూ
మ్యూగా రాసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద హారిజాంటల్గా మనం ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ మనకు ఏదో సమ్ యాంగిల్తో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. మనకి ఏదో ఒక ఫోర్స్తో మనకు యాంగిల్తో మనకు అప్లై జరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. మనకు ఒక ఫోర్స్ అనేది ఉంది. ఈ విధంగా మనకు ఇలాగా ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ అనేది మనం ఇంక్లైన్డ్గా ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఇక్కడ వచ్చి ఆల్ఫా అనే యాంగిల్ ఉంది అనుకుందాం. ఆల్రెడీ ఈ బాడీ యొక్క వెయిట్ అనేది డబ్ల్యూ అనుకుంటే దాని రియాక్షనల్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్, ఈ బాడీలో మూవ్ అవుతుంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, అప్పుడు మీరు కాంపోనెంట్గా డివైడ్ చేసినట్లయితే ద ఫోర్స్ అనేది ఏమి ఇక్కడ పి, ఇది వచ్చి ఆల్ఫా. ఓకే, రియాక్షనల్ ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ ఆర్, డబ్ల్యూ యొక్క వెయిట్ వచ్చి ఇది డౌన్వర్డ్ డైరెక్షన్, ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్. మీకు ఆల్రెడీగా కాంపోనెంట్స్ ఏ విధంగా డివైడ్ చేయాలనేది ప్రీవియస్ క్లాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంజనీరింగ్ మెకానిక్స్లో. సో కాబట్టి అప్పుడు మనకి వీటిలో పి అనేది కనుక్కోమంటాడు. సో ఈ యాంగిల్ అనేది ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది కాబట్టి పి ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఎఫ్ దాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది పి కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అనమాట. మనకి పి కావాలి కాబట్టి ఎఫ్ బై కాస్ ఆల్ఫా. సిమిలర్గా వర్టికల్ ఫోర్సెస్ చూడండి, డౌన్వర్డ్ డైరెక్షన్ ఫోర్సెస్ ఈక్వల్ టు అప్వర్డ్ డైరెక్షన్ ఫోర్సెస్ అనమాట. ఓకే, చూడండి ఇక్కడ మనకు డౌన్వర్డ్ డైరెక్షన్ ఫోర్సెస్ ఈక్వల్ టు అప్వర్డ్ డైరెక్షన్ ఫోర్సెస్. అంటే ఏమి ఇక్కడ యాంగిల్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంటే కాస్ తీసుకోవాలి, వై యాక్సిస్ టచ్ చేస్తుంటే వై టచ్ చేయకపోతే వై యాక్సిస్కి దాన్ని సైన్ తీసుకోవాలి. అంటే ఏమొస్తుంది మనకు సిగ్మా వి ఈజ్ ఈక్వల్ టు 0. అంటే వర్టికల్ ఫోర్సెస్ ఈక్వల్ 0. పి ఇంటూ సైన్ ఆల్ఫా, రియాక్షనల్ ఫోర్స్ పైకి ఉంది కాబట్టి ప్లస్ ఆర్, వెయిట్ అనేది కిందకి ఉంది కాబట్టి మైనస్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో మనకు పి సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ ఆర్ అన్నమాట. డబ్ల్యూ ప్లస్ ఆర్. సో పి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లస్ ఆర్ బై సైన్ ఆల్ఫా. డబ్ల్యూ బై, సో బోత్ ఆర్ ఈక్వల్ చేస్తే మనకు వెయిట్ కనుక్కోవచ్చు, రియాక్షన్ కనుక్కోవచ్చు, అలాగే ఆల్ఫా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఇది, పి ఈజ్ ఈక్వల్ టు ఇది. ఓకే, అప్పుడు ఏమొస్తుంది, బోత్ ఆర్ ఈక్వల్ చేస్తే డబ్ల్యూ ప్లస్ ఆర్ బై సైన్ ఆల్ఫా దాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై కాస్ ఆల్ఫా. అండ్ మనకు ఫోర్స్ కావాల్సి వచ్చింది అనుకోండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ కావాలంటే దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. అలాగే ఆర్ కనుక్కోవచ్చు, డబ్ల్యూ కూడా కనుక్కోవచ్చు. ఈ విధంగా మనకు ఒక హారిజాంటల్ ప్లేన్ పైన ఏదైనా ఒక బ్లాక్ ఉన్నప్పుడు దాన్ని ఇంక్లైన్డ్గా ఫోర్స్ అప్లై చేసినప్పుడు మనకు ఇలాంటివి ఏర్పడతాయి అన్నమాట. అంటే డబ్ల్యూ కానీ రియాక్షన్ కానీ అప్లై చేసే ఫోర్స్ అంటే పి అనమాట. వీటన్నీ కూడా మనం మ్యాథమెటికల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా ఒక ఇంక్లైన్డ్ ప్లేన్ పైన ఒక బ్లాక్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు కానీ లేదా డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయినప్పుడు టుమారో ఐ విల్ డిస్కస్ the topic. Okay, this topic is over. Tomorrow I will discuss any object moving on the inclined plane. We are taking any friction on the one surface to another surface. Okay, tomorrow I will discuss the topic. Thank you.